అలాగ నిగ్రహ శక్తి కలిగి పనిచేసిన వారిలో మోషే ఒక గొప్ప వ్యక్తి. ఆయన దరిదాపు ప్రభు చెప్పినట్లుగా ఐగుప్తు నుండి ప్రజలను విడిపించి కనాను వైపు నడిపిస్తూ ఉన్నాడు. అద్భుతాలు, ఆశ్చర్యాలు జరుగుతూ వచ్చాయి. ప్రపంచంలో ఎప్పుడు జరగని ఒక అద్భుతం, సముద్రం 2 పాయలుగా చీల్చబడ్డాం. ఆ మాట వింటూనే గుండెల్లో ఎంత భయం అనిపిస్తుంది. ప్రపంచం ఎప్పుడూ చూడలేదు, వినలేదు. ఆ ఎర్ర సముద్రం 2 పాయలుగా మారడమే కాదు, చీల్చబడ్డం కాదు, ఆరిన నేల కనిపించాది. మోషే తన ప్రజలు, దేవుడు తన ప్రజల కోసం ఆ ఎర్ర సముద్రంలో ఆరిన నేలను ఏర్పాటు చేసి పెట్టాడు. దేవుడు చాలా గొప్పవాడు. దయచేసి గమనించాలి. అటువంటి అద్భుతం ప్రభువు చెప్పాడు, ఆ సముద్రం వైపు నీ చేయి చాపమని. మొదట అన్నాడు, నీ చేతిలో ఏముంది? కర్ర ఉంది ప్రభా, దాన్ని సముద్రం వైపు చాపమని చెప్పాడు. 2 పాయలు అయిపోయాది. ఇశ్రాయేలీయులు మొదటి వ్యక్తి నుండి ఆఖరి వ్యక్తి వరకు నడుచుకొని వెళ్తూ ఉన్నారు. వృద్ధులు ఉన్నారు, గర్భిణీలు ఉన్నారు, పాలిచ్చే తల్లులు, పాలు తాగే పిల్లలు, చాలామంది, చాలా రకాల వారు ఉన్నారు. పశువులు ఉన్నాయి. అందరూ వెళుతూ ఉన్నారు. దయచేసి గమనించాలి. ఓ చిన్నగా పారేటటువంటి నీళ్ళలో నడవటానికే నేను భయపడతాను, మనం భయపడతాం. ఈ వైపున నీరే, ఈ వైపున నీరే. వారు ఎటు చూడకుండా ఆరిన నేల మీద నడవటానికి దేవుడు సహాయం చేశాడు. వారిలో నిగ్రహ శక్తిని దేవుడు ప్రసాదించాడు. పాలిచ్చే తల్లులు చెప్పచ్చు, అయ్యో మేమెక్కడ మునిగిపోతామో, మధ్యలో ఏం జరుగుతుందని. వయోవృద్ధులు ఉన్నారు, మేము నడవలేము, మధ్యలో ఎక్కడ ఈ నీళ్లు మా మీదకి వస్తాయో అని భయపడలేదు. నిగ్రహ శక్తి చాలా అవసరం. ఆ నిగ్రహ శక్తి చిన్న బిడ్డ మొదలుకొని రేపో మాపో చనిపోయే వృద్ధుడి వరకు నిగ్రహ శక్తి కలిగి నదిని దాటారు. ఈ లోకమనే నదిని దాటటానికి ఉపవాసమున్న ప్రతి బిడ్డ కృపగల దేవుని అడగాల్సింది, నాకు నిగ్రహ శక్తి దయచేయి. ఎన్నో పర్యాయాలు ప్రభా ఆ ఎర్ర సముద్రాన్ని చీల్చినట్టు నా జీవితంలో పాపాన్ని చీల్చి నన్ను ప్రత్యేకపరిచారు. పాపం ఒకవైపు, పరిశుద్ధత ఒకవైపు ఉంది. ఈ మధ్యలో నేను నడుస్తున్నానయ్యా, దయచేసి నాకు నిగ్రహ శక్తి దయచేయి. అనేక పర్యాయాలు నిగ్రహ శక్తి లేక మీరు పాపాన్ని చీల్చి పరిశుద్ధతని ప్రక్కకు పెట్టిన మిమ్మల్ని అతిక్రమించి పాపాన్ని చూస్తూ వచ్చాను. తిరిగి లోకంలోకి వెళ్ళిపోయాను. ఆ రీతిగా కాకుండా వీటి మధ్యన నిగ్రహ శక్తితో నేను నడవటానికి సహాయం చేయి. నీ సన్నిధానంలో ఏ పాపముల నిమిత్తమై పశ్చాత్తాపపడితునో అవి నా నుండి మీరు చీల్చివేశారు. తిరిగి వాటిని చూడకుండా నాకు నిగ్రహ శక్తి దయచేయి. కృపగల దేవుని ఆ రీతిగా మొరపెట్టాలి. ఆ రీతిగా ప్రభు దగ్గర మొరపెట్టి ఆ చివరి దాకా నడవటానికి నేర్చుకోవాలి. దేవుని పిల్లలు మీరు, మనం అంత పెద్ద భక్తులేమీ కాదు. మనం నిజంగానే చాలా చిన్న భక్తి కలిగినటువంటి వారం. ఆయన కృపగల దేవుడు చాలా గొప్పవాడు. భూమి ఆకాశములను కలగజేసిన ఆ తండ్రి, తన నోటి మాటతో ఎన్నో అద్భుతాలు చేసిన ఆ తండ్రి. మోషే ఫరో దగ్గరికి వెళ్ళి నీ దేవుడు ఎవరని అడిగితే నేనేం చెప్పాలి అంటే ప్రభు చెప్పాడు, మోషే నేను ఉన్నవాడను,
నేను అనువాడనని చెప్పు అన్నాడు. అది దేవుని పేరు కాదు కదా. అయితే ఆయనకు పేరు లేదు, ఉన్నాడు ఆయన. ఆయనకు పేరు లేదు, అనువాడు ఆయన. ఆయన ఎక్కడున్నాడు? ఆయన ఎక్కడైనా ఉండగలడు, ఉన్నాడు. ఆయన సర్వాంతర్యామి. ఆ దేవునికి ఒక స్థలం అంటూ మనం ఎవరు నిర్ణయించలేం. ఇక్కడే ప్రభు ఉంటాడు, ఈ పట్టణంలో ఉంటాడు, ఆ పర్వతం మీద ఉంటాడు అని చెప్పలేం. దేవుడు సర్వాంతర్యామి. ఆయన ఎక్కడే ఉంటాడు అనటానికి వీలు లేదు. ఆయన ఉన్న స్థలమంతా ఆయన కలుగజేసిందే. ఆయన అనువాడు, నీటిని నిమ్మళముగా ఉండమని చెప్పినవాడు. సముద్రమా నిమ్మళించు, గాలి సద్దనిగిపో మాట ముగియక ముందే సముద్రం మీద లేచిన తుఫాను నిశ్శబ్దమైపోయాది. లాజరా లేచి రా అనక మునిపే సమాధిలో నుండి ఒక వ్యక్తి మరణపు కట్లతో బయటికి వచ్చాడు. దేవుడు అనువాడు. ఈ ఉపవాస దినమున ఆ కృపగల దేవుని పాదాల చెంత మనము అడగాల్సింది. ఎన్నో వరాలు, ఎన్నో కావాలని మనం ఈ స్థలంలోకి వచ్చి ఉపవసిస్తూ ఉంటాం. తప్పేమీ కాదు. మానవ జీవితంలో ఎన్నో అవసరాలు ఉన్నాయి. మనుషుని జీవితం ఒక పెద్ద భవిష్యత్తు, ఒక పొడుగాటి తాడు లాంటిది. అందులో మనకి ఎన్నో అవసరాలు ఉన్నాయి. అడగాల్సిందే. అయితే ప్రభుని అడగాల్సింది, నిగ్రహ శక్తి దయచేయి. నిగ్రహ శక్తి నాకుంటే దేవుని సన్నిధానంలో ఏమి అడగాలనో ఏమి అడగకూడదో నేను తెలుసుకుంటాను. నిగ్రహ శక్తి నాకు లేకపోతే ఏవేవో అడుగుతాను. అయితే అవి కొన్ని జరగచ్చు, కొన్ని జరగకపోవచ్చు. జరిగితే సంతోషమే, జరగకపోతే మనలో నిరుత్సాహం ప్రారంభమవుతుంది. నిరుత్సాహం నిజంగా మనల్ని దేవునికి దూరంగా చేస్తూ వస్తుంది. కాబట్టి మోషే కూడా ప్రార్థన చేశాడు. అంతగా అద్భుతాలు చేసి సముద్రాన్ని పాయలుగా చేసి అవతలికి వెళ్ళిన తరువాత ఆహారం నిమిత్తమై పరలోకంలో దేవదూతలు భుజించే శ్రేష్టమైన ఆహారం ప్రతిరోజు వారి గుడారాల చుట్టూ పడ్డది. ఉదయాన్నే వారు లేచి దాన్ని పోగు చేసుకొని ఆ రోజు కావలసినంత పోగు చేసుకొని సమృద్ధిగా తినేవారు. ఆహారం తిన్నన్ని రోజులు జబ్బులు లేవు. ఆహారం తిన్నన్ని రోజులు వస్త్రము మాయలేదు. ఆహారము తిన్నన్ని రోజులు చెప్పులు అరగలేదు. ఆహారం తిన్నన్ని రోజులు వాళ్ళు పెరుగుతున్న కొలది వస్త్రాలు పెరుగుతూ వచ్చాయి. ఆహారం తిన్నన్ని రోజులు వారి తలకు అంటుకున్న నూనె ఆరిపోలేదు. అంత గొప్ప అద్భుతం వారిలో, వారి శరీరంలో, వారి పైన వస్త్రాలలో, వారి తల మీద ఉన్న తైలము, ఇవన్నీ కూడా చూస్తూ వచ్చారు. పాదములకు తొడుక్కున్న జోళ్ళు పెరగడమే కాదు, అరగలేదు. అంత గొప్ప అద్భుతాలు చేసిన దేవుడు ఆ పరలోకపు తండ్రి. అటువంటి అద్భుతాల మధ్యన ప్రయాణం చేస్తూ వెళ్ళినటువంటి ఆ వ్యక్తులు తిరుగుబాటు చేయడం ప్రారంభించారు. విగ్రహారాధన చేయడం, వ్యభిచరించడం, దేవునికి ఆయాసకరమైన కార్యాలు ఎన్నో చేస్తూ వచ్చారు. మోషే వారిని ఎంతో హెచ్చరించాడు. వారి ఎన్నో పర్యాలు హెచ్చరించాడు, గద్దించాడు. కానీ వారిలో తిరుగుబాటు స్వభావం ఎక్కువైపోయాది. అందుకని మోషే ఆ ప్రజలను విడిచిపెట్టి అహరోనుకు అప్పచెప్పి తాను యెహోషువ సీనాయి పర్వతం ఎక్కడం మొదలుపెట్టారు. యెహోషువని ఒక దగ్గరుంచి మోషే సీనాయి పర్వతం మీదకి వెళ్ళి 40 రోజులు ఉపవాసము ఉన్నాడు. బైబిల్ సెలవిస్తుంది, ఈ 40 రోజులు
సాష్టాంగపడి ఆయన ప్రార్థన చేశాడు. అనగా బోర్లా పడి ఆయన భోజనం చేయలేదు, నీళ్లు కూడా త్రాగలేదు. 40 రాత్రింబగళ్ళు ఆయన బోర్లా పడి ప్రార్థన చేస్తూ, తండ్రి, తిరుగుబాటు జనాన్ని ఏం చేయాలి? వారిని ఐగుప్తులో నుండి తీసుకురమ్మన్నారు, కనానుకు తీసుకెళ్ళమన్నారు. నాకు మనసాయాసం కలిగించే కార్యాలు ఒక్కొక్కసారి నా మీద తిరుగుబాటు చేస్తున్నారు, చంపాలని కూడా ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళని నేనేమన్నా కన్నానా? దయచేసి ఈ విషయంలో సహాయం చేయమని 40 రాత్రింబగళ్ళు ఉపవాసముండి ప్రార్థన చేశాడు. ప్రియులారా, 40 రోజుల అనంతరం దేవుని ప్రత్యక్షత తనకు కలిగాది. దేవుడు అతనితో మాట్లాడాడు. దేవుడు 2 రాతి పలకల మీద శాసనములు రాసి ఆయన చేతికిచ్చి, ఈ ప్రకారంగా ప్రజలు జీవించాలని చెప్పమని చెప్పాడు. దాని పేరు ధర్మశాస్త్రం అని చెప్పాడు. అందులో 10 ఆజ్ఞల్ని దేవుడు ఇచ్చాడు. ఉపవాసం అనంతరం నేను కూడా ఒకటి సంపాదించుకోవాలి, నీవు కూడా ఒకటి సంపాదించుకోవాలి. ఆశీర్వాదాలు కాదు, అభివృద్ధి కాదు, అతిక్రమాలతో జీవిస్తున్న జీవితాలు సరిచేయబట్టానికి, తిరుగుబాటు చేస్తున్న జనం వారు ప్రభు వైపు తిరగటానికి, అక్రమాలతో ఉన్నటువంటి వారు క్రమమైన జీవితంలోకి రావటానికి ఆయన పాదాల చెంత కన్నీరు కార్చే అనుభవంలోకి మీరు వచ్చారు. దేవుడు చక్కటి అవకాశం, దేవుడు చక్కటి ఉపదేశకులను మిమ్మల్ని ఆత్మీయతలో బలపరిచి ఆత్మీయతలో స్థిరపరచటానికి ఎంతో చక్కటి ఉపదేశాలు మీకు ఇవ్వబడుతూ ఉన్నాయి. అయితే ఉపవాసం నేను ఎందుకు ఉండాలి అంటే, నిగ్రహ శక్తి కోసం. ఈ శరీరం ఎన్నింటినో కోరుకుంటుంది, దాని లోపటున్న ప్రాణానికి ఎన్నో ఆశలు, శరీరానికి ఎన్నో కోరికలు. అయితే అవన్నీ కూడా అరికట్టబడాలి. అవన్నీ అరికట్టబడితే లోపటున్న అంతరంగ పురుషుడు అభివృద్ధి చెందుతూ ఉంటాడు. లోపటున్న అంతరంగ పురుషుడు బలపరచబడుతూ ఉంటాడు. లోపలున్న అంతరంగ పురుషుడు ఆత్మ ఆ సర్వశక్తిమంతుడైన దేవుని దగ్గరికి వెళ్తూ ఉంటాడు. నిగ్రహ శక్తి చాలా అవసరం. మోషే ఆత్మ దేవునికి సమీపంగా వెళ్ళటానికి, మోషేకి కోపం ఉంది, మోషేకి ఆవేశం ఉంది. మోషే కూడా ఈ ప్రజల్ని ఏమైనా చేయాలి అనే కోపం కూడా ఉంది. అవన్నీ అణిగిపోవటానికి, అవన్నీ తొలగిపోవటానికి, వాటి నుండి తాను ప్రత్యేకించబడటానికి 40 రాత్రింబగళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ఆయన ఆత్మ దేవుని ఆత్మతో కలవటానికి అంతకాలం పట్టాది. ఈ రోజున ప్రభు పిల్లలు మేము ఉపవాసం ఉంటున్నాం. ఉపవాసంలో మేము ఎన్ని రోజులు తినలేదు, ఇది తాగాము, అది త్రాగాము అనేది కాదు. కావాల్సింది, నాకు కావాల్సింది నా శరీరం యొక్క బలం, నా ప్రాణం యొక్క బలం తగ్గిపోవాలి. వాటి కోరికలు, వాటి ఇచ్చలు చచ్చిపోవాలి. నా ఆత్మ సర్వశక్తిమంతుడైన దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఆ కృపగల దేవుడు నా దగ్గరికి రావాలి. మమ్మల్ని ఇద్దరిని కలిపేదే ఉపవాసం. నీ అంతరంగ పురుషుని, ఆ సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి ఇద్దరిని కలిపేదే ఉపవాసం. దానికి కావలసిన మొదటి కార్యం నిగ్రహ శక్తి. నిగ్రహ శక్తి. ఇక్కడ నుండి మీరు వెళ్ళేటప్పుడు ఒక మంచి నిగ్రహ శక్తి కలిగిన వారుగా, దూరంగా ఉన్న ఆ దేవుణ్ణి దగ్గరికి తీసుకున్నవారుగా, దేవుణ్ణి కలిగిన వారుగా మీరు వెళ్ళాలి.